తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు రానున్న 4 లైన్ల హైవే మార్గంపై రైతులు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రయాణికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 165 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణంలో 80% పనులు పూర్తి కావడంతో స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు 165 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైవే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నేషనల్ హైవే ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం ప్రాంతం నుంచి తూర్పు గోదావరి తీర ప్రాంతం వరకు ప్రయాణం గంటలు పూర్తయ్యేలా హైవే నిర్మాణం జరుగుతుంది. పర్యాటక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 15 నాటికి నిర్మాణ పనులన్నీ కంప్లీట్ చేసేలా అధికారులు పనిచేస్తున్నారు. మొత్తంగా 2,000 కోట్ల రూపాయలతో 165 కిలోమీటర్ల మేర ఈ హైవేను నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. వేంసూరు నుంచి దంసలపురం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా ప్రయాణిస్తూ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు. హైవే నిర్మాణాన్ని 5 ప్యాకేజీలుగా విభజించగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 3 ప్యాకేజీలున్నాయన్నారు. ఇక జాతీయ రహదారిపైకి ఎలాంటి పశువులు, జంతువులు రాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నామన్నారు. ఆగస్టు ఫస్ట్ వీక్లో ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు వన్ సైడు. తర్వాత కొదుమూరు దగ్గర ఒక హైటెన్షన్ లైన్ అది కూడా సెట్ చేస్తామని చెప్పి మా నారాయణ గారు చెప్పారు. కాబట్టి ఈ 2 పనులు అయిపోతే ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ లేవు. ఈ 2 పనులే అబ్జెక్షన్ ఉన్నాయి. అది రైల్వే వాళ్ళతోటి మాట్లాడతాము, ఇది ట్రాన్స్కో వాళ్ళతోటి మాట్లాడి, ముఖ్యంగా ట్రాన్స్కో వాళ్ళతోటి కూడా ఇబ్బంది లేదు. అక్కడ రైతులతోటి మాట్లాడేసి ఆ టవర్ ఎక్కడ పెట్టాలనేది టెక్నికల్గా డిసైడ్ చేస్తే ఇక ఎక్కడ కూడా ఖమ్మం జిల్లాలో ఎన్హెచ్ఏకి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు ఫస్ట్ వీక్లో దీన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. నేను కూడా ప్రజలకి, జిల్లా ప్రజలకు చెప్తున్నా, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15కి ఖమ్మం దేవరపల్లి రోడ్డు క్లియర్ అయిపోద్దని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ధన్యవాదాలు.